ఈ రోజు వరకు కూడా. కాబట్టి ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది. కాబట్టి మీతోటి వేలెత్తి చూపించుకునే అవసరం మాకు లేదు. మాకు ప్రజలకు ఏం చేయాలో, నష్టపోయే వారికి ఏం చేయాలో, కష్టపడే వారికి ఏం చేయాలో మా రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. కాబట్టి ఇక ముందు ఏవైనా మంచి సలహాలు ఉంటే ఇవ్వండి, తప్పకుండా తీసుకుంటాము. సూచనలు ఉంటే ఇవ్వండి, తప్పకుండా తీసుకుంటాము. అంతే తప్పితే లేనిపోని ఆరోపణలు మా మీద వేసి మమ్మల్ని ప్రజల్లో బట్టగాల్చి మీద వేసేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం ఊరుకునే లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట ఆన్ రికార్డు ఉంటుంది. ప్రతి మాట మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ప్రతి మాట మీద కూడా రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రతి రిపోర్ట్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నువ్వు జైలుకు పోవాలని నీకు ఉబలాట ఉన్నదని మాకు కనిపిస్తూనే ఉన్నది. ఆధారాలన్నీ కరెక్ట్గా వచ్చిన రోజు తప్పనిసరిగా నువ్వు వద్దన్నా కూడా జైలుకు పోతావు. ఊకే పాపం అడుగుతాంటే మాకే బాధ అనిపిస్తుంది. అయ్యో పంపించలేకపోతానేమని. పంపించే రోజు తొందరలోనే ఉన్నది, పంపిస్తాం బాబు. ఇంకో ఏం ఆవేదన పాపం నాకు తెలిసి నిద్రలో కూడా కలవరిస్తూ ఉండవు కేటీఆర్, నేను జైలుకు పోతా అని చెప్పేసి. కొంచెం ఆలోచన తగ్గించుకో. సమయం వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఆపలేరు. నీ చెల్లెకి సమయం వచ్చినప్పుడు పోయింది, సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చింది. నీకు కూడా సమయం వచ్చినప్పుడు పోతావు, సమయం వచ్చినప్పుడు బయటకు వస్తావు. అందులోమన్నా మీ నాన్న చెయ్యి ఉంటే మీ నాన్న కూడా సమయం వస్తే మీ నాన్న కూడా పోతాడు, మీ నాన్న కూడా వస్తాడు. కాబట్టి అటువంటి ఆలాపనలు పెట్టుకొని పాపం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకుండా కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని కొంచెం సైకియాట్రిస్ట్కు చూపించుకొని కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని ఇక ముందు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది నా యొక్క సలహా. రోజన్నా మమ్మల్ని కలిసి మా సమస్యలు విన్నారా, మంత్రులకైనా దొరికినరా మీరు? కానీ ఈరోజు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుంటాడు, వాళ్ళని ముద్దాడుతాడు. అదంతా కూడా అది న్యాచురల్ అనేది ఎవరికైనా తెలుస్తుంది, న్యాచురలా కాదా అనేది. నువ్వు న్యాచురల్గా చేసి ఉండుంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసి ఉండాల్సింది. కానీ ఈరోజు ప్రతిపక్షంకు లాగానే ఏమన్నా అంటే నీ ప్రభుత్వాన్ని దింపేదాకా నేను నిద్రపోనంటాడు. ఎట్లా దింపుతావు? 5 ఏళ్ల దాకా నీకు ఏం అధికారం ఉన్నదని దింపుతావు? ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ కూడా లేదా సైకోరావు నీకు? ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఎన్నుకున్నాక 5 సంవత్సరాల ప్రభుత్వం నడుస్తుంది. మైనారిటీలో పడితే కానీ ప్రభుత్వం పడిపోతుంది. ఏమనంటే నేను దించుతా, నేను దించేదే అని అంటాడు. అది అసలు నాకు అర్థమే అవుతలేదు. ఎందుకంటాడు ఆయన ఆ మాట అని చెప్పేసి. 5 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని దింపి అని మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది. కానీ మేము ఇప్పుడే దింపుతా అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే ఆయన ఒకలాగా చెప్పాలంటే మానసికంగా ఆయన ఒక ఇబ్బందిలో ఉన్నాడు. 10 సంవత్సరాలు రారాజులాగా రాష్ట్రాన్ని ఏలి మరి ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచిన ఇప్పుడు ఆయనకు మొత్తం అధికారం పోయి మీద పడేస్తే ఆయనకు మొత్తం ఒంట్లో ఉన్న ఎన్నికలని ఇరిగితే ఏ పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో ఉన్నాడు. మళ్ళీ ఈ మధ్యలో పక్కన బయటకు వచ్చింది. చెల్ల లోపల ఉన్న రోజు ఉన్నట్టున్నాడు. చెల్ల బయటకు వచ్చినాక మరి ఏమో మీకు వార్త బయటకు మరి కాసేపు లేకపోతే ఏదో ఆమెకు ఏదో అంటున్నాడని మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చుట్టం రావడానికి కేసీఆర్ కేటీఆర్ చేసే కార్యక్రమాలు పడిపోతానని ఇటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆ విధంగా కూడా కొంత మానసిక ఇబ్బందులు ఆయన ఉన్నాడేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కనుక ఒక్కటే మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల క్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం విద్యా వైద్యం ఈ 4ంటిని సంక్షేమం, అభివృద్ధి, విద్యా వైద్యం ఈ 4ంటిని దృష్టిలో పెట్టి మా ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సర కాలం పూర్తి కావస్తున్న సందర్భంలో మీ అందరికీ కూడా తెలుసు 9వ తారీఖు వరకు కూడా ఈ తెలంగాణ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి దానితో మరి ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందు వాటిని మేము చెప్పబోతున్నాము. దాని ద్వారా వాళ్ళకి ఎప్పటికైనా తెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. మా ప్రభుత్వం ఏమేమి చేసింది, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అని చెప్పి తెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. మరి ఇంకొకటి ప్రవీణ్ కుమార్ ఈయన సెక్రటరీగా చేశాడు, గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా చేశాడు. ఆయన చేసినప్పుడు కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళే ఆయన తీసేసిండ్రు, ఆయన వెళ్ళిపోయిండు.
మరి ఇప్పుడు ఆయన ఎటువంటి వేయలేదు. అప్పుడు బాగా సోను యాదరి కిషోర్ ఇద్దరు కూడా కూరగాయల కొనుగోలు, షూస్ కొనుగోలు టెండర్లు లేకుండా జరుగుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అప్పుడు పరోక్షంగా దాడి చేసిండ్రు. కానీ తర్వాత ఎటువంటి మరి రియాక్షన్ కూడా వాళ్ళు పెట్టలేదు. అప్పుడు భోజనంలో కప్పలు బొద్దలు అవన్నీ కూడా వచ్చినటువంటి సందర్భాలు వాళ్ళ 2018 నుంచి 99 కోట్ల రూపాయలు ఎటువంటి అనుమతులు లేకుండా కూడా డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. 103 గురుకుల స్కూల్ బిల్డింగ్ బంధువుల కిరాయికి నడిచారు. మరి వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చారో వాళ్ళకి తెలియాలి. ప్రభుత్వం అనుమతి లేకుండా రిక్రూట్ చేసుకొని నెలకు 9 కోట్లు ఇష్టారీత్యా ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశ్చర్యకరంగా ఉన్నారు. మరి ఆయన హయాంలో మధ్యవర్తులుగా చాలా పెద్ద వసూళ్లు కూడా చేశారు. మరి వాటి సంగతి కూడా ఆ రోజు ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసినా కూడా రూఢ ప్రకారం చేస్తా ఉంది. అప్పుడున్న అవినీతిని అన్నిటికీ పక్కన పెట్టి ఇప్పుడు రూల్ ప్రకారం కూడా వల్ల కొంత వాళ్ళలో అయింది. అదేంటంటే ఈ అవినీతి కోసం మనం దక్కకుండా చేస్తూ ఉన్నారని. అదే ప్రవీణ్ కుమార్ దళిత బిడ్డగా నేను ఐఏఎస్ రాజీనామా చేసి ఐపీఎస్ నుంచి నేను ప్రజల కోసం పోరాటం చేస్తా అని మరి ఊరు తిరిగిండు. ఆయన తిరిగేటప్పుడే నేను అనుకుంటాను, ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇన్ని ఆయన వెనకాల ఎవరు ఉన్నారు అనేది ఎప్పుడు అర్థమైంది అంటే ఆయన ఎప్పుడైతే వచ్చి టీఆర్ఎస్ ఆయన అప్పుడు అర్థమైంది. అంటే దళిత ఓటర్లను ఒక వైపుగా మరలించడానికి ప్రవీణ్ కుమార్ పావుగా వాడుకొని కేసీఆర్ ఇదంతా కూడా డ్రామా చేయించడం.